బంగారం ధర మరింత తగ్గింది. 3 వారాల కనిష్టానికి చేరింది. వెండి ధర కూడా దిగొస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోతుండటంతో దేశంలోనూ ధరలు తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనాలా వద్దా అనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. అంతర్జాతీయ అంశాలు బంగారం ధరల్ని నిర్దేశిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు ₹100 తగ్గటంతో 26,360 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు 24,770 రూపాయలుగా ఫిక్స్ అయింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు పసిడి ధరలకు కళ్లెం వేస్తున్నాయి. 4 నెలలుగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతోందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ ప్రభావం బులియన్ మార్కెట్లపై పడుతోంది. వడ్డీ రేట్లు పెంచితే డాలర్ విలువ పెరుగుతుంది. ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను డాలర్ వైపు మళ్లిస్తారు. అందువల్ల పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ₹300 తగ్గి 34,900 రూపాయలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులు కొనుగోళ్లు తగ్గించడంతో వెండికి డిమాండ్ పడిపోయింది. 2 ఏళ్ల కిందట ఇదే వెండి కేజీ ₹70 పలికింది. 6 నెలలుగా 30,000 నుంచి 36,000 మధ్య ఊగిసలాడుతోంది. ఈ ఏడాది చివరి వరకు ఇదే ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. బంగారం కొనాలా వద్దా అనేది ఎప్పుడూ సందేహమే. షేర్ మార్కెట్లతో పోల్చితే బంగారం ధరలు కొంతకాలం పెరుగుతూ కొంతకాలం తగ్గుతూ ఉంటాయి. అందువల్ల పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి వల్ల లాభం ఉండదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ నెలలో అమెరికా వడ్డీ రేట్లు పెంచవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే వినాయక చవితి తర్వాత దసరా వస్తున్నందున దేశీయంగా నగలకి డిమాండ్ పెరిగి బంగారం ధర పెరగవచ్చనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.